దాని తర్వాత మీరు విజయవాడ నుంచి 6 నెలల్లో రంగా సంబంధించిన వ్యక్తులందరూ పంపించండి. మాకు అప్పుడు ఏమైందంటే 75 మంది సెలెక్ట్ అయ్యాము. ఫస్ట్ 35 మందినేమో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు, నెక్స్ట్ 35 మందిని ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత 6 నెలలు కాగానే వాళ్ళని పోస్టింగ్ ఇచ్చి మమ్మల్ని ట్రైనింగ్కి తీసుకొచ్చారు. సో అప్పుడు మనకు అప్పటికి ఉన్నది ఏంటంటే తెలంగాణలో నుంచి సెలెక్ట్ అయిన ఆఫీసర్లందరికీ సిటీలో ట్రైనింగ్ ఉండేది. ఆంధ్రాలో మాత్రం ఏ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏ జిల్లా నుంచి సెలెక్ట్ అయితే ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ ఉండేది. సో మాకు ఆ దానిలో నేను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకి ట్రైనింగ్కి వచ్చాను. ఓకే, 6 మంత్స్. ఆ 6 మంత్స్ సిటీ సివిల్ కోర్టులో ఒక 3 నెలల ట్రైనింగ్, క్రిమినల్ కోర్టులో అప్పుడు మాకు మ్యాజిస్ట్రేట్లు క్రిమినల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర 1 నెల అటాచ్ చేసేవాళ్ళు, సివిల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర జూనియర్ సివిల్ జడ్జి దగ్గర 1 నెల అటాచ్, 1 నెల 15 రోజులు రెవెన్యూ ట్రైనింగ్, ఒక 15 రోజులు ఇరిగేషన్ ట్రైనింగ్, తర్వాత అట్లా ఒక 6 నెలలు ఒక డిపార్ట్మెంట్ అంటే వేరే డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? 6 మంత్స్ అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత నన్ను సిటీలోనే సిటీ సివిల్ కోర్టులో 6th అసిస్టెంట్ జడ్జిగా సిటీ సివిల్ సైడ్ పోస్ట్ చేశాను. అక్కడ 2 years పనిచేశాను. పనిచేసిన తర్వాత ఐ వాజ్ హ్యాపీ. నాకు అప్పటికి మంచి పేరే, మోహన్ రామ్ రెడ్డి గారిని చాలా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి ఉండేవాడు, అతను ఉపలోకాయుక్త అయ్యారు, చాలా మేధావి ఆయన. వారి దగ్గర అంటే మంచి వారి దగ్గర పనిచేసినాడు, అందరి దగ్గర మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను. బాగా డిస్పోజల్ ఇస్తాడని పేరు, కొద్దిగా క్వాలిటీ జడ్జిమెంట్ రాస్తాను ఉండేది. మీరు ఏదైనా క్రిమినల్ ప్రాక్టీస్ చేసి వచ్చాము, బట్ నాకు ఆల్మోస్ట్ 3/4 నా ఉద్యోగం అంతా సివిల్. బట్ సివిల్లో కూడా అనతి కాలంలో కొద్దిగా పర్వాలేదు ఈ జడ్జి గారు అనే పేరు. తర్వాత ఒక 2 years చేయగానే ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అక్కడ. బట్ సార్ సివిల్ కేసుల్లో మీరు చేశారు అంటే ఒక చిన్న డౌట్ అడగచ్చు. సివిల్ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి చాలామంది కోర్టుకు వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే సార్ అలా ఇప్పుడు సివిల్ అయినా క్రిమినల్ అయినా ఈ డిలే ఇన్ మేకింగ్ జడ్జిమెంట్, డిలే అనే పదానికి కర్ణుని చావుకు 1,00,000 కారణాలని ఒక సామెత ఉంటుంది మనకు. అది యాక్చువల్గా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మనకు మామూలుగా ఏమంటారు అడ్వకేట్లు జడ్జిలు ఇట్లా అంటారు, చాలా కారణాలు ఉంటాయి. అంటే లాలో కూడా ఇప్పుడు సిపిసి ఉంటుంది, సివిల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. దానిలో చాలా ప్రావిజన్స్, సెక్షన్స్, ఆర్డర్స్, రూల్స్ ఉంటాయి. సో తెలుగు కళ అడ్వకేట్ ఏంటంటే క్లయింట్ ఏం చెప్తాడండి, ఇప్పుడు సపోజ్ ఇద్దరు కదా, ఒక ఆయన కేసు వేస్తాడు, ఇంకో ఆయన దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. న్యాయం అయితే మీకు నాకు తెలుసు ఒక్కల పక్షమే ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం ఒక పక్షం ఉంటుంది, ఒక పక్షం ఉండదు. కానీ న్యాయం తన పక్షాన లేనివాడు కూడా తనకు ఆత్మకు తెలుసు ఈ కేసు నాది కాదు, ఈ ప్రాపర్టీ నాది కాదు, లేదా ఈ ప్రామిషన్ ఉంటుంది నేను డబ్బులు ఇవ్వాలి అని అన్నీ తెలుసు ఆయన. ఆ అడ్వకేట్ కూడా నిజాలు చెప్తాడు అనుకోండి. అయినా సరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, సార్ కొన్ని కేసులు ఎట్లుంటాయంటే సార్ ఇట్లా మనం ఓడిపోతాము సార్, నేను ప్రాపర్టీలు ఉన్నాను. ఇప్పుడు సపోజ్ టెనెంట్ ల్యాండ్ లార్డ్ తీసుకున్నాము లేదు అనుకుందాం. టెనెంట్ ఏం కోరుకుంటాడండి, సార్ నేను హ్యాబిట్స్లో షాప్ పెట్టుకున్నాను సార్, 10 ఏళ్ళు అయింది, నా లైఫ్ అండ్ డెత్ అంతా అందులో ఉన్నాయి, నా పిల్లలు అందులో అంతా బతకాలి, ఇప్పుడు నేను అది ఖాళీ చేస్తే నాకు ఇంత మంచి ప్లేస్ దొరకదు సార్, ఏదైనా చేసి మనం ఖాళీ చేయడం సార్, ఇది మెటీరియల్ని తీసుకుపోయి అడ్వకేట్కి ఇస్తే నార్మల్గా అడ్వకేట్లు కాస్త తెలివి ఉన్న అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు 75% దే కెన్ ప్రిడిక్ట్ ది కేస్, రిజల్ట్ ప్రిడిక్ట్ చేయగలరు. ప్రిడిక్టబిలిటీ అనేది ఉంటుంది. అరే బాబు ఈ మెటీరియల్ ఇది కాబట్టి వాళ్ళ వర్షన్ ఇది, నీ వర్షన్ ఇది కాబట్టి మనం ఖచ్చితంగా ఓడిపోతాం, ఈ గ్రౌండ్స్ ఈ లా ఇట్లా ఉంది, పలానా జడ్జిమెంట్స్ ఇట్లున్నాయి కాబట్టి మనం ఎన్నటికైనా ఇది మన కేసు పోతుంది అని ఒక 75% దే కెన్ ఏబుల్ టు చెప్తారు. కొంతమంది అడ్వకేట్ చెప్తారు, కొంతమంది సరే వేరియస్ రీజన్స్కి చెప్పకపోవచ్చు. కానీ చెప్తే వాడు ఏమంటాడు, ఎగ్జాంపుల్ సార్ కేసు పోతుంది, నేను ఖాళీ చేయాలని నాకు తెలుసు, లేదా నాకు తెలియదు, సరే మీరు అంటున్నారు, వీలైనంత మట్టికి దీన్ని కేసును మనం డ్రాగ్ చేయాలి సార్, నేను మీకు ఇచ్చే ఫీజే అనుకోండి అనుకోండి, మీరు ఎంత డ్రాగ్ చేయగలరో అంత డ్రాగ్ చేయండి, అది ప్రొలాంగ్ అవుతుంది ఇష్యూ, ప్రొలాంగ్ చేయండి సార్, నేను వీలైనంత మట్టుకు నా ప్రాపర్టీ ఇచ్చేటట్టు చూడండి. మనం సార్ ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు పోదాం, ఇప్పుడు టెనెంట్ కేసు అనుకోండి, హైదరాబాద్లో రెంట్ కంట్రోలర్ చూస్తాడు టెనెంట్ మ్యాటర్లు అనుకోండి, అక్కడ నుంచి స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జి దగ్గరికి పోద్ది అప్పీల్, అక్కడ నుంచి హైకోర్టుకి పోద్ది, అక్కడి నుంచి సుప్రీంకోర్టు. సో 4 అంచెల వ్యవస్థ, ఇవన్నీ కొట్లాడదాం సార్ మనం, మీరు చేసే ప్రయత్నం చేయండి సార్, వీలైనంత మట్టుకు ఏ కోర్టులో ఆ కోర్టులో కాలయాపన చేసే ప్రయత్నం వాళ్ళు. అప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారు, దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ప్రావిజన్స్.
ఓనాడు నా పార్టీ లేడంటాడు, ఎవిడెన్స్ పెట్టమంటే సార్ వాడు వచ్చి ఏదో జ్వరం వచ్చి ఉస్మానియాలో జాయిన్ అయ్యాడు, లేకపోతే ఇంట్లో బెడ్ రీడర్ అంటాడు. ఇప్పుడు జడ్జి అప్పటికప్పుడు పోయి బెడ్ రీడరా కదా చూసుకొచ్చుకోడు కదా. అడ్వకేట్ కొన్నిసార్లు ఏమిటంటే ప్రాక్టికల్ జడ్జెస్ కూడా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ కట్ త్రోట్గా నేను ఇవాళ ఎవిడెన్స్ పెట్టాను కాబట్టి నువ్వు ఎవిడెన్స్ పెట్టు, లేకపోతే నేను క్లోజ్ చేస్తాను అనలేదు. అంటే లా ఏం చెప్తుంది మనకు, రీజనబుల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ది పార్టీస్ టు అడ్యూస్ దేర్ ఎవిడెన్స్. ఆ రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ఏమిటి అంటే ఇట్ ఈస్ ఫర్ ది డిస్క్రిప్షన్. మళ్ళీ ఒక కొలబదేసి యాడ్స్కి ఏమి ఉండదు రీజన్, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆ రీజనబుల్ ఆపర్చునిటీ మనం అసెట్ చేసుకోవాలి. కానీ మీరు ఈ ప్రొలాంగ్ చేయడం వల్ల అవతల బాధితుడికి అన్యాయం జరుగుతుంటుంది సార్. కానీ మనం అటువంటి సమయంలోనే కొంతమంది బాధితులు చెప్తారు కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది కాబట్టి మేము థర్డ్ పార్టీ అంటే ఒక గ్యాంగ్ లీడర్నో లేదా ఇంకా రౌడీనో ఎప్పుడు చూద్దామని చెప్తున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు సివిల్ మ్యాటర్ అంటే పక్కన పంపిస్తారు. మరి మా పరిస్థితి ఏంటో అంటూ కొంతమంది చెప్తారు సార్. అది అందులో నో చెప్పడానికో జడ్జిగా చేసి వచ్చాను కాబట్టి అని అడ్వకేట్ ఉన్నాను కాబట్టి అదేం లేదు అనడానికి ఏం లేదు. అది వాస్తవం. ఏమవుతుందనంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అట్లా చాలా ఉంటాయి, కొన్ని ప్రావిజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదండి, మరి ఏదో 4 ఏళ్ళ తర్వాత నిజంగానే అది కుక్కడప్ డాక్యుమెంట్ అయినా కావచ్చు, లేదు అంటే జెన్యున్గానే ఎక్కడైనా ట్రేస్ అవుట్ కాకుండా అప్పుడు దొరికి ఉండొచ్చు, దాన్ని తీసుకొస్తాడు. ఆయన తీసుకొస్తే కేసు వేసిన అయినా కావచ్చు లేదా డిఫెండెంట్ కావచ్చు ఎవరైనా సరే, అప్పుడు ఆ డాక్యుమెంట్ కోర్టులో వేస్తాడు. ఎట్లా వేయాలి అనుకున్న ప్రొసీజర్, ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్కి డిలే ఎందుకైంది, ఈ 4 ఏళ్ళు డిలే ఎందుకైంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పిటిషన్ వేయాలి. దానికి మనం ఏం చేస్తామో వెంబడే రిజిస్టర్ చేసి ఇష్యూ నోటీస్ టు అదర్ సైడ్, ఈ నోటీస్ అదర్ సైడ్కి వెళ్ళాలి. ఈ టైంకు 15 రోజులు 1 నెల రోజులు మనకున్న పెండెన్సీ భారాన్ని బట్టి ఆ కేసు ఎంత ఓల్డ్ కేసు ఇవన్నీ చూసుకొని మేము ఆ టైం ఇస్తాం. చాలా ఓల్డ్ కేసు అనుకోండి, 3 రోజులకు 4 రోజులకి వారం రోజులకు పోస్టింగ్ ఇచ్చేస్తూ ఉంటాం. రీసెంట్ కేసు అనుకోండి, నా దగ్గర 2010 కేసులు పెండింగ్ ఉన్నాయని అనుకుందాం, ఇలా 2018లో ఉన్నాం. 2017 కేసు అనుకోండి, ఐ డోంట్ గివ్ మచ్ ప్రిఫరెన్స్ టు దట్ కేసు. అండ్ డైరెక్షన్స్ కూడా మాకు అక్కడి నుంచి ఉంటాయి. ఓల్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వనేది హైకోర్టు డైరెక్షన్. న్యాచురల్ అదే కదా, ముందు వచ్చినాడు ముందు వడ్డించాలి తప్ప మేము అందుకోసం దూరం వేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఏళ్ళ తర్వాత ఒక డాక్యుమెంట్ వస్తే, నేను 4 ఏళ్ళ తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు, ఇది కుక్కడప్ డాక్యుమెంట్ నేను తీసుకొని పోయి ఇది ఓల్డ్ కేసు, నువ్వు ఇదైతే డిలే అవుతుంది అని చెప్పే అధికారం జడ్జికి లేదు. జడ్జి అధికారాలు కూడా పరిమితం. ఏమది, నేను ఏది చెత్త కేసు ఏ కేసు అయినా ట్రై చేయాల్సిందే, సాక్ష్యాలు సేకరించాల్సిందే, జడ్జిమెంట్ చెప్పాల్సిందే. ఏ డాక్యుమెంట్ వచ్చినా కూడా దాన్ని పరిశీలించాల్సిందే, పరిశీలించే ముందు నోటీస్ ఇవ్వాలి, అదర్ సైడ్కి ఆపర్చునిటీ ఇవ్వాలి, దాన్ని కాపీ ఇవ్వాలి, వాళ్ళ వాదన వినాలి, కౌంటర్ తీసుకొని వాదన వినాలి. 2 వాదనలు విన్న తర్వాతనే ఆ డాక్యుమెంట్ తీసుకోవచ్చా ఫైల్లోకి తీసుకోకూడదా. కానీ ఈ లెంగ్తీ ప్రాసెస్ వల్ల బాధితుడికి న్యాయం జరగదు కదా. బాధితుడికి న్యాయం జరగట్లేదు అనేది మనం అనుకుంటున్నాం, కొంత డిలే జరుగుతున్నమాట వాస్తవం. బట్ ఇంకొక వాదన కూడా చూడాలి మనం. మరి ఈ ప్రొసీజర్లన్నీ కూడా ఏదో ఓవర్ నైట్గా ఒక రాత్రి వచ్చినాయి కాదు. ఏళ్ళ పర్యంతంలో వడబోసి మంచి చెడులు లా కమిషన్ టైం టు టైం ప్రతి ప్రావిజన్ వాళ్ళు వ్యూస్ను సేకరించి ఏది అమెండ్ చేయాలి ఏది చేయకూడదు సందర్భానుసారంగా పరిస్థితులకు అనుకూలంగా కొంత అమెండ్మెంట్లు సవరణలు జరుగుతున్నాయి. జరిగినాక కూడా ఈ అంత ప్రొసీజర్ని ఇప్పటికీ కూడా స్టిల్ మన వ్యూహకర్తలు కానీ లా పెద్దవాళ్ళు కానీ ఇంకా ఈ ప్రొసీజర్ అంటే ఇటువంటి కేసుల్ని మీరు చెప్తున్న అంటే అన్ని సివిల్ మ్యాటర్లు కాకుండా ఇప్పుడు ఎవరైతే అద్దెకి ఇచ్చాడో కోర్టుకి మెట్లెక్కుతున్నప్పుడు అటువంటి కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్సులు కూడా పెట్టే అవకాశం ఉండదు సార్. ఒకటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఒక ఇష్యూ సబ్జెక్ట్ డిస్కస్ చేయదలుచుకుంటే దీని పూర్వపరాల్లోకి వెళ్ళిపోతే మీరు నేను ఇక్కడ ఒక 24 గంటలు కూర్చోవాలి కరెక్ట్గా, అది కంటిన్యూస్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం సార్ అంటే ఇది బహుముఖమైనటువంటి ప్రాబ్లం. ఇది ఎలాగంటే ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి మాట ఆ ఫాస్ట్ ట్రాక్ అనగానే ఇలా ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఈ మధ్య ర్యాలీలు జరుగుతుంటాయి, కొన్ని మహిళా సంఘాలు అనుకోండి పురుషులే అనుకోండి ఏదో స్లోగన్స్ ఫాస్ట్ ట్రాక్ కొట్టు పెట్టండి ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ అనేది అంటేనే ఫాస్ట్గా జరుగుతాయని కాదు, అది కూడా ఒక కోర్టే. యాక్చువల్గా మీకు తెలియదు ఏమిటంటే చాలామందికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే సరి అయిన సిబ్బంది ఉండరు. అక్కడ ఒక టైపిస్ట్ సరిగ్గా ఉండడు, ఓ స్టెనో ఉండడు, ఏముండదు, అంతా ఏదో అట్లా నడుస్తుంది. రెగ్యులర్ కోర్టుల్ని పారాఫర్నేజ్ కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట వదిలేయండి, కోర్టులు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకి ఈ మధ్య పోయిన మా చీఫ్ జస్టిస్ గారు పేరు తర్వాత మన
ఒక సింపోజియంలో మా కాన్ఫరెన్స్లో చెప్పేది మనం వినేదంతా కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ అమెరికా ఏదో వెస్ట్రన్ కంట్రీస్ కొంత అడ్వాన్స్డ్ లైక్ కెనడా అట్లాంటివి తీసుకోండి. వాళ్ళకు 1 లక్ష ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష జనాభాకు ఒక 10-15 కోట్లు ఉంటాయి వాళ్ళకి. మనకి అలా సపోజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం ఉమ్మడిగా తీసుకుందాం, ఒక 8 కోట్ల జనాభా వేసుకోండి వాళ్ళ 2 స్టేట్లలో కలిసి. ఎంతమంది కోట్లున్నాయి ఇక్కడ? మ్యాజిస్ట్రేటు, సీనియర్ సివిల్ అంటే జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా జడ్జి, 3 అంచెల వ్యవస్థ ఉంది. సెకండ్ లాంగ్ మేజిస్ట్రేట్ అనేది వదిలేయండి, పెట్టి కేసులు చూస్తాం. ఈ 3 అంచెల వ్యవస్థలో ఎన్ని కోట్లు అయ్యండి? సుమారుగా 900 నియర్గా ఉన్నాయి. 8 కోట్ల ప్రజలకి, ఈ 8 కోట్ల ప్రజలకి ఇవాళ యాజ్ ఆన్ టుడే నియర్గా అటు ఇటు 900 ఉన్నాయి అనుకో. ఎంత వచ్చింది సార్ మనకి? లక్షకు ఒకరే కదా. 8 కోట్లు అంటే 800 లక్షలు, 800 లక్షలు 800 ఆఫీసర్లు వేసుకోండి. అంటే రఫ్గా 1 లక్ష జనాభాకి 1 కోర్టు పనిచేస్తుంది మన దగ్గర. మీకు అక్కడెక్కడ ఎట్లా పనిచేస్తుంది? మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అక్కడ జస్టిస్ డిలే కాదని చెప్తున్నాం, ఇక్కడ సుమారుగా 10 నుంచి 15 కోర్టులు పనిచేస్తాయి. అంటే మన కోర్టు సంఖ్య పెరగకపోవడం ప్రధాన కారణం. సంఖ్య పెరగాలి. మరి కోర్టుల సంఖ్య పెరగాలి అంటే ఈ తప్పిదం ఎవరిది అనేది మీరు గ్రహించాలి. ప్రజల్లోకి పోదు. ఇంత చర్చ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ డీప్ చర్చ ప్రజల్లోకి పోదు. ఇది పోవాలి. అప్పుడే జ్యుడిషియరీ మీద అపోహ పోతుంది. ఇవాళ జడ్జెస్ కూడా ఈ ఫ్రిక్షన్లోకి, ఈ ప్రెషర్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్స్ కానీ, రాజకీయ నాయకుల స్పీచ్లు కానీ, మీలాంటి ప్రముఖులు లేకపోతే ఒక విద్యావంతులు కానీ లూజ్గా ఒక మాట మాడిస్తున్నారు. ఈ జడ్జిలు న్యాయాన్ని అందించలేకపోతున్నారు, జడ్జిలు ప్రజాభీష్టం మేరకు న్యాయాన్ని ఇవ్వలేకపోతున్నారు, జడ్జిలు ఫెయిల్ అయ్యారు, న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయింది అనే మాట మనకు విరివిగా కనపడుతుంది. దీన్ని ఇలాంటి అపవాదులు జ్యుడిషియరీ నుంచి తప్పించాలి అంటే మనం ఒక చర్చ తీయాలి. కానీ అంత ఓపిక కానీ అంత పారాఫెర్నియల్ అనేది మనకు లేదు. ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టాలి అంటే ఇవాళ 800, సపోజ్ 10 పెంచాలి అంటే ఎంత కావాలి సార్? 8,000 కావాలి. 8,000 కోట్లు పెట్టాలి అని అంటే ఒక కోర్టు ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 1 కోటి 2 కోట్ల రూపాయలు కావాలి. ఒక బిల్డింగ్ కట్టాలి, దానికి ఒక 10-15 మంది స్టాఫ్ను పర్మనెంట్గా రిక్రూట్ చేయాలి, ఒక జడ్జిని రిక్రూట్ చేయాలి, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్, దీనికి జీతాలు, మెయింటెనెన్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్, వాటర్ బిల్స్, రెంటు, ఇవి గవర్నమెంట్ మీద ఎన్ని 100 కోట్ల భారం పడుతుంది. ఆ 1,000 కోట్ల భారాన్ని ఇవాళ మన ప్రభుత్వాలు భరించే స్థితిలో మన ఎకనామిక్ కండిషన్, మన ఫైనాన్షియల్ వయబిలిటీ, ఇవాళ గవర్నమెంట్లో కోర్టులు పెట్టే పరిస్థితి ఉందా? ఇట్స్ ఎ వెల్ఫేర్ స్టేట్. గవర్నమెంట్కి ఒక కోర్టులే కాదు కదా దాని ప్రాముఖ్యత. ఓ 30-40 డిపార్ట్మెంట్లలో వాళ్ళ దృష్టిలో జ్యుడిషియరీ ఒకటి. ప్లస్ ఇది రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్ కాదు. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటేనండి, రాజకీయ నాయకులు అనుకోండి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అనుకోండి, ఏదైనా కానీ ప్రభుత్వంలో ఉందాం, ప్రభుత్వం దగ్గర ప్రబలంగా ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అది నిజమే కూడా. వాళ్ళకి ఇది నాన్ ప్రయారిటీ డిపార్ట్మెంట్. ఎందుకంటే రెవెన్యూ రాదు, వాళ్ళకు రెవెన్యూ రాదు ఒకటి. దానికన్నా ఇంకొక ఇబ్బందికరమైన ప్రశ్న ఏంటంటే, సత్వర న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం మంచిదే, నాయకులకు లేదా నాయకులను అనుసరించుతున్నటువంటి శిష్యులకి ఒక విధంగా కొద్ది ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ కేసులతో అయిపోతాయి. ఇప్పుడు హైకోర్టు వారు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంప్ట్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పిలుస్తారు, లేదు ఒక రాజకీయ నాయకుడు, ఒక మినిస్టర్ గారిని తప్పు కొడతారు, ఒక ఎమ్మెల్యే గారి కేసును టేకప్ చేస్తారు. ఇవన్నీ చేస్తే వాళ్ళకు యాక్చువల్గా ఏంటంటే పంటి కింద రాయిలాగా, చెప్పులో చిన్న ముళ్ళులాగా ఫీల్ అయిన వాళ్ళు వాస్తవం. మనం వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత వాస్తవం, అంత వాస్తవాన్ని అనను కొంత వాస్తవం. కాబట్టి ఫైనాన్షియల్ వయబిలిటీ గవర్నమెంట్ దగ్గర పెట్టేంత పరిస్థితి లేదు. రెండవది ఎందుకు పెట్టాలనేది ఒక ధోరణి. ఇప్పుడు పోయిన చీఫ్ జస్టిస్ గారు మాకు ఓసారి తోటలేండి కలకత్తా ఆయన ఒకసారి ఒక జస్టిస్ చలమేశ్వరరావు గారు కాదు, కలకత్తా ఆయన చీఫ్ జస్టిస్ చేశారు. ఆయన చిన్న పర్సనాలిటీ పట్టుకుంటారు. వారు ఒక మాట చెప్పారు, ఒకనొక టైంలో ఎనిమల్ హస్బెండరీ మీద పెట్టినటువంటి బడ్జెట్ కూడా జ్యుడిషియరీ పెట్టింది. అది స్పీచ్లే చెప్పారు ఆయన. అంటే సపోజ్ ఒక 2% ఎనిమల్ హస్బెండరీ పెట్టారనుకో, నాకు అది గుర్తులేదు ఎంత పెట్టారు. అప్పుడు అటు 1% జ్యుడిషియరీకి ఇచ్చింది గవర్నమెంట్. అంటే జంతువుల మీద పెట్టినటువంటి బడ్జెట్ కూడా కనీసం జ్యుడిషియరీ పెట్టట్లేదు. ఎందుకంటే మనకు సో మెనీ రీజన్స్కి నాన్ ప్రయారిటీ కింద గవర్నమెంట్ దృష్టిలో ఇది వాళ్ళకు ఫెచ్చింగ్ కాదు మీరు అన్నట్టు. సో అందుకోసమని ఏకకాలంలో ఒకే రోజులో ఓవర్నైట్లో ఇక్కడ 8,000 కోట్లు పెట్టే పరిస్థితి. యాక్చువల్గా మీరు రాజకీయ నాయకులు కానీ సరే, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏదైనా కానివ్వండి, చాలా సిన్సియర్గా జ్యుడిషియరీ చేద్దామన్నా కూడా పర్మిట్ అంత మొత్తంలో చేయడానికి కుదరదు. సరే కొంత మొత్తంలో చేయొచ్చు,
ఆ చేయకపోవడానికి కొంత కారణం. సార్ కోర్టులు పెట్టాలి ఒక్కటి. సార్ కోర్టులు పెట్టగానే ఏకకాలంలో అంతా మొత్తం సెటిల్ అయిపోద్దా అంటే మీరు అన్నట్టు ఈ కంబర్సమ్ ప్రొసీజర్లు, అడ్వకేట్లు కొంత నాన్సుడు ధోరణి, జడ్జెస్ కూడా కొంతమంది సార్ 100 మంది జడ్జెస్ ఉందనుకున్నారు మీరు, నేను చెప్తే అది అభిజాత్యం అవుతుంది, అంత సూపర్గా పనిచేస్తాను అంటే కాదు. కొంతమంది మా మంత్లీ కోటా యూనిట్లు ఉంటే అంత మట్టుకే పనిచేస్తారు. నాకు తెలిసిన కొంతమంది మా ఇంత పెరియల్లో కొంతమంది జడ్జెస్ ఉండేవారు, మా మిత్రులైనా ఇంకా మా సీనియర్లో జూనియర్. ఆ 15 యూనిట్లు చేయాలనుకోండి, ఈ నెల దాకా 25వ తారీఖు రాగానే మా స్టెనోని పిలిచి ఏమయ్యా ఎన్ని యూనిట్లు వచ్చినాయి మనకు వినాలంటే, సార్ మనకు 15 యూనిట్లు రావాలి సార్, 16 యూనిట్లు వచ్చేసినాయి సార్ ఇవ్వడం. ఓ 16 వచ్చేసినాయా, కరెక్టా లెక్క? కరెక్ట్ సార్. ఇంకెన్ని జడ్జిమెంట్లు ఉన్నాయంటే, సార్ మనకి ఇప్పుడు ఇంకా 5 రోజులు ఉన్నది నెలలో, ఇంకో 10 జడ్జిమెంట్లు పెండింగ్ ఉంటే ఓ పని చేయి, ఇది నెక్స్ట్ మంత్లో చెప్పుకుందాము చాలు. అంటే ఈ గ్యాప్ అంతా ఏం చేస్తారండి? గ్యాప్ అంటే పని ఉంటుంది, ఏదో ప్రిపేర్ అవుతారు, జడ్జిమెంట్ నోట్స్ రాసుకుంటారు, ఏదో చేస్తారు. ఎందుకు చేయాలి అనేది కొంత పర్సెంటేజ్ ఉంటుంది. కొంతమంది ఏమో బాగా ఒళ్ళు వంచి బాగా పనిచేస్తారు, 2 times 3 times చేసిన జడ్జెస్ ఉన్నారు, 4 times చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇది తప్ప ఇంకొక వ్యాపకం ఉండదు, బాగా చేస్తారు. కొంతమంది నిజంగానే కూడా వాళ్ళ యొక్క కెపాసిటీ ఉంటుంది, హ్యూమన్ కెపాసిటీ అందరికీ ఒకే రకంగా ఉండదు. జడ్జ్మెంట్ మేకింగ్ చిన్న ప్రాసెస్ ఏం కాదు. జడ్జి యొక్క దినచర్య చూస్తే చాలా లెబోరియస్. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫీల్ అవుతాం, 24 గంటలు ఆన్ డ్యూటీ అంటాం. వాళ్ళు రోడ్ల మీద కనపడతారు, మనకు అందరికి కనపడతారు. మీకు జడ్జి ప్రజలకు కనపడదు. కానీ మాది కూడా ఇంటి పట్టున ఉంటాము, రిస్క్ ఉండకపోవచ్చు, ప్రాణం రిస్క్ ఉండకపోవచ్చు, లేదా ఇంకోటి ఉండదు, కానీ లెబోరియస్ చాలా. కొంతమంది వాళ్ళ కెపాసిటీని బట్టి కొంతమంది తక్కువ చేయవచ్చు. కొంతమంది డీటెయిల్డ్గా చదివి డీటెయిల్డ్గా జడ్జ్మెంట్ రాస్తారు, 1కి 4 సార్లు పేరు చేస్తారు. అక్కడి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో కారణాలు విశ్లేషించుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కరి మీద, ఒక జడ్జి మీదనో, ఒక అడ్వకేట్ మీదనో, ఒక క్లయింట్ మీదనో పెట్టడానికి కాదు ఈ వ్యవస్థలో. ఇది బహుముఖంగా కారణాలు ఉన్నటువంటి కారణం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.